చైత్రే మాసి జగద్బ్రహ్మా ససర్జ ప్రథమేహని వత్సరాదీన్ వసంతాదీన్ రవిరాదీన్ తథైవ చ. బ్రహ్మ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో ఆ శ్రీ మహావిష్ణువు అమ్మవారి ఆదేశానికి అనుగుణంగా సంవత్సర ఆదిని చెయ్యాలి అని నిర్ణయించాడు. ప్రతి సంవత్సరానికి పేరుంటుంది, పేరుకి అర్థం ఉంటుంది. ఆ అర్థం ప్రకారమే ఆ సంవత్సరం మొత్తం జరుగుతుంది. రక్తాక్షి, కళ్ళ నిండుగా రక్తం కనిపించేలా చేసేది అని. అందుకనే రక్తాక్షి నామ సంవత్సరంలో యుద్ధాలు వచ్చాయి. క్రోధన, విపరీతమైనటువంటి కోపాన్ని నిండించి ఉండే సంవత్సరం. ఆ సంవత్సరం అంతా పగలతో విద్వేషాలతో నడిచిన మాట మనకి స్పష్టంగా తెలుసును. జరిగినటువంటి దుర్ముఖి, ఎన్ని ఇబ్బందులు పాలయ్యామో మనకి స్పష్టంగా అందరికీ, చిన్న నుండి పెద్ద వరకు ఆబాలగోపాలానికి తెలుసు. ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఋషులు ఏ సంవత్సరంలో పరిస్థితి ఎలా ఉంటుందా అని గమనించి రాబోయే సంవత్సరానికి అలాంటి పేరుని నిర్ణయించి మన లోకానికి విడిచిపెట్టారు. ప్రస్తుతం వచ్చినటువంటి సంవత్సరం పేరు హేమ లంబ నామ సంవత్సరం. హేమ లంబ, సూర్యుని నుండి లంబ ఆకారంగా అంటే నేరుగా అలా కిరణాలు, హేమ బంగారపు రంగులో పడేటటువంటి కిరణాలు కలిగిన సంవత్సరం ఇది. సూర్యుని కిరణాలు నేరుగా అలా భూమి మీద పడ్డట్టయితే భూమి అట్టడుగు పొరల్లో దాగినటువంటి బంగారం, వెండి, రాగి మొదలైనటువంటి అనేకమైన లోహాలు ఎక్కువ స్థితిలో, ఎక్కువ స్థాయిలో లభిస్తాయి. సూర్యుని కిరణాలు ఏటవాలుగా పడ్డట్టయితే నేల మీద ఉండేటటువంటి నీరు ఎక్కువ స్థాయిలో మేఘాల రూపంగా వెళ్ళి వర్షం కురుస్తుంది. వర్షాన్ని కురిపించవలసిన కిరణాలు ఈసారి లోహాల మీదకి ప్రసరింపచేయబడుతూ ఉన్న కారణంగా బంగారపు రంగు కిరణాలు సూర్యుడిని నేరుగా అలా భూమిలోనికి వెళుతూ ఉన్నటువంటి కారణంగా వర్షపాతం మధ్యమంగా ఉంటుంది, వర్షాలు మధ్యమంగా ఉంటాయి. కానీ లోహాలైనటువంటి బంగారం, వెండి, ఇత్తడి, సీసం మొదలైనటువంటి భూమిలో లభించే లోహాలన్నీ కూడా, ఖనిజ గనుల్లో దొరికేవన్నీ కూడా ఎక్కువ స్థాయిలో లభిస్తాయి ఈ సంవత్సరానికి అని దీని అర్థం. అయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, పగలు, ముహూర్తం, దాంట్లో ప్రాణాయామకాలం అన్నీ మొదటి ఆలోచించాడు. కానీ ఎక్కడైనా సోమవారమా, మంగళవారమా, బుధవారమా, గురువారమా, శుక్రవారమా, శనివారమా ఆలోచించాడు ఆయన. వారానికి ఏ విధమైనటువంటి దోషము ఉండదు కాబట్టి, దానికి ప్రాధాన్యము ఉండదు కాబట్టి దాన్ని నిర్ణయించలేదు ఆయన. ఇలా ఏర్పాటైనటువంటి ఏ సంవత్సర ఆదికాలం అయితే ఉందో అది ఈ సంవత్సరం, అంటే ప్రస్తుతం ఈ రోజున ప్రారంభమవుతున్నటువంటి సంవత్సరం. ఉదయం 8:27 వరకు పాడ్యమి అనేటటువంటి తిథి రాకుండా అమావాస్య తిథితో ఉంటుంది. 28వ తేదీ మార్చి 8:27 వరకు అమావాస్య ఉంది కాబట్టి 8:28 నుండి స్వయంగా పాడ్యమి ప్రవేశించింది కాబట్టి 8:28 మంగళ స్నానాన్ని, దాన్నే అభ్యంగ స్నానాన్ని, అంటే తల మీద తల్లి చేత స్వయంగా నువ్వుల నూనెని పెట్టించుకుని గట్టిగా ఆ బ్రహ్మరంధ్రాన్ని ఒత్తించి ఈ 3-4 వేళ్లతో ఆశీర్వచనాన్ని పొంది అక్షతలని వేయించుకుని నుదుట ఆ కుంకుమని పెట్టించుకుని దృష్టి దోషం పోవడానికి హారతిని తీయించుకుని ఆ మీదట ఒళ్ళంతా నూనెని రాయించుకుని తరువాత ఉద్వర్తనం అంటే సున్నిపిండితో నలుచుకుని స్నానం చేసి పైన తలంటుని మాత్రం కుంకుడుకాయలని దంచినటువంటి ఆ పులుసుతో మాత్రమే చేసి దైవ నివేదనని చేసి, అంటే పూజ చేసిన తర్వాత నైవేద్యాన్ని పెట్టి ఆ ఇంట్లో ఉండేటటువంటి తల్లి ఇచ్చిన ఉగాది పచ్చడిని స్వీకరించడం ఏదైతే ఉందో అది మాత్రమే సరైన పని. అంటే ఏమన్నమాట, 8:28 స్నానాన్ని ప్రారంభించినట్లయితే 28వ తేదీన ఉగాది చేసుకోవడం నేరం కాదు, దోషం కానే కాదు. 29 చేసుకోవచ్చు కదా, మంచి ప్రశ్న, మంచి మాట. 29వ తేదీన 6:11 పాడ్యమి కాస్త వెళ్ళిపోతుంది కాబట్టి
ఈ అభ్యంగ స్నానం మొత్తం అంతా చేసి నివేదనని చేసినటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించాలి అంటే కనీసం గంటన్నర ముందు మనం సిద్ధపడి ఉండాలి. కాబట్టి 4:30కే లేచి ఆ కార్యక్రమాన్ని అంతటిని 6 గంటల 11 నిమిషాలకల్లా ముగించుకుని తీరాలి. నిజాన్ని నిజంగా మనం అనుకుందాం. ఈ రోజున 4 గంటల 30 నిమిషాలకి తెల్లవారుజామున లేచేటటువంటి వారు ఎందరు, 8:30 తరువాతే లేచేటటువంటి వాళ్ళు ఎందరు? జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పరిస్థితిని ఆలోచించి 28వ తేదీ మంగళవారం అయింది కాబట్టి మంగళవారం నాడు కానీ పూజలు చేసుకున్నట్టయితే, ఉగాది పచ్చడిని తిన్నట్టయితే, ఉగాది కార్యక్రమాన్ని చేసుకున్నట్లయితే, ఉగాది పండుగని కానీ ఇంట్లో చేసుకున్నట్టయితే అరిష్టాలు, ఉపద్రవాలు, నాశనాలు వచ్చేస్తాయనే ప్రచారం లోకంలో బాగా సాగుతోంది. ఇది తప్పు తప్పు తప్పు. మంగళవారం భూమికి సంబంధించిన వారం. ఇంచేతంటే కుజ, కుజుడు అంటే మంగళుడు అనే గ్రహం. కు అంటే భూమి నుండి జా పుట్టినటువంటి వాడు. ఏ వినాయకుడు నాడో ఆయన మంగళవారానికి సంబంధించినటువంటి దైవం. ఈ విధంగా మనం ఆలోచిస్తే 28వ తేదీన 8 గంటల 28 నిమిషాలకి ప్రారంభించి చేసుకోవడం ఉగాది సర్వశ్రేయస్కరం. లేని పక్షంలో 29వ తేదీ 6 గంటల 11 నిమిషాలకే ఉగాది పచ్చడిని తినేయడంతో పాటు సంపూర్ణమైనటువంటి ఉగాదికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ తెల్లవారుజామునే లేచి ముగించుకోవడం సరైనటువంటి పద్ధతి. ఏ విధమైన దోషము కాదు. ఇక మరో ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటే, ఏ శ్రీరామనవమి మనకి 5వ తేదీ అవుతుందో ఆ నవమి అనేది 9వ రోజు కాబట్టి అక్కడి నుంచి వెనక్కి వచ్చి మొదటి రోజు ఏది అని ఆలోచిస్తే 28వ తేదీ మాత్రమే అవుతూ ఉంటుంది. 2, 29వ తేదీ విధియ వచ్చింది. విధియ నాడు స్త్రీలు చంద్రుడిని చూడాలి అని అంటారు. ఆ చంద్రుడిని చూసి మానసిక ప్రశాంతతని పొందాలి అని అంటారు. అది 29వ తేదీ విధియ వచ్చింది కాబట్టి 6 గంటల 12 నిమిషాలకి 28వ తేదీన సంపూర్ణమైనటువంటి ఉగాదిని 8 గంటల 28 నిమిషాల నుండి ప్రారంభించి చేసుకోవడం మంచిది. లేని పక్షంలో 6 గంటల 11 నిమిషాలలోగా 29వ తేదీన ముగించుకుని విధియనాడు చంద్రదర్శనం చేయడం సరైనటువంటి విధానం. 29వ తేదీ విధియ పండుగని, 28వ తేదీ ఉగాది పండుగని చేసుకున్నట్లయితే ఏ విధమైన ఉపద్రవాలు రావు. మంగళవార దోషం మాత్రం దీనికి పట్టదు. ప్రేక్షకులారా, మనవి చేస్తున్నాను, చెప్పినటువంటి ప్రతి మాటని నమ్మకండి. కొద్ది బుద్ధి పెట్టి ఆలోచించండి. మీరందరూ మేధావులు, ఆలోచించలేనటువంటి వాళ్ళు కాదు. కానీ ఆలోచిద్దామని ప్రయత్నం చేయకుండా ఉన్నారు. కాబట్టి ఆలోచించి చెప్పిన ప్రతి మాటని నిజమని నమ్మేసుకుని మంగళవారం నాడు ఉగాది పండుగని కానీ నిర్వహించుకున్నట్టయితే ఏదేదో జరిగిపోతుందనే అపోహల్ని, భయాల్ని పొందవద్దు పొందవద్దు పొందవద్దు. మీకు సర్వ శుభాలు కలగాలని చెప్పి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తెలుగు వన్ ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ సర్వసుఖాలని సకుటుంబంగా కలిగి చేయాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి.